ఆంజనేయ స్వామి ఆకలి ఎంత భయంకరంగా ఉంటుందో తెలుసా? ఒకనాడు సీతమ్మ విస్తరి వేసి స్వామి హనుమకు వడ్డించడం ప్రారంభించింది. హనుమంతుడు వడ్డించిన పదార్థాలను మరుక్షణం తినేస్తున్నాడు. వేల మంది కోసం వండిన అన్నం, కూరల గంగాళాలు ఖాళీ అయిపోసాగాయి. ఇది చూసిన సీతమ్మ ఆశ్చర్యపోతూ పరుగు పరుగున శ్రీరాముడి వద్దకు పోయి జరిగినదంతా చెప్పింది. అప్పుడు శ్రీరాముడు నవ్వి, సీత, హనుమంతుడు ఎవరనుకుంటున్నావు? పరమశివుడు. ఆ పరమశివుడు హనుమ రూపంలో అవతరించాడు. హనుమను ఎలా తృప్తిపరుస్తావో అదంతా నీ ప్రజ్ఞ. నేను చేయగలిగింది ఏమీ లేదు అని అన్నాడు శ్రీరాముడు. అప్పుడు సీతమ్మ వంటశాలకు వచ్చి హనుమంతుడి వెనకాల నిలబడి మనసులో, పరమేశ్వర, నీవు ఎవరో నేను తెలుసుకున్నాను. ఇంతటితో నీ ఆకలికి స్వస్తి చెప్పకపోతే మా పరువు దక్కదు స్వామి అని అనుకొని పంచాక్షరి మంత్రాన్ని ముమ్మారు పఠించింది. ఆ మరుక్షణమే హనుమంతుడు తృప్తి పొందాడు. అప్పుడు సీతమ్మ హనుమంతుడి ముందుకు వచ్చి, ఏం నాయనా, ఇంకా వడ్డించమంటావా అని అడిగింది. అప్పుడు హనుమ, వద్దు తల్లి, వద్దు, కడుపు నిండిపోయింది అని చెప్పి వంటశాల నుండి బయటకు వచ్చాడు. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే జై హనుమాన్ అని కామెంట్ చేయండి. ఫ్రెండ్స్, ఇలాంటి భక్తి వీడియోల కోసం జై కేతనం ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.